రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం గండిపేట్ రాజేంద్ర నగర్కు ఆనుకుని ఉన్న మూసీ పరివాహక ప్రాంతాల్లో 339 నిర్మాణాలను గుర్తించడం మార్కు చేయడం జరిగిందని కలెక్టర్ శశాంక్ తెలిపారు. రాజేంద్ర నగర్ తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ శశాంక్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం మార్కింగ్ చేసిన ఇళ్లలో ఉన్న ప్రజలను బలవంతంగా తరలించడం లేదని, స్వచ్ఛందంగా ప్రజల అభిష్టం మేరకే వారికి రాజీవ్ గృహకల్ప సముదాయాల్లోకి తరలిస్తున్నామన్నారు. సుమారు 22 మందికి రాజేంద్ర నగర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్లు అలాట్ చేసి వారి ఇంటి తాళాలు అందజేయడం జరిగిందన్నారు. ఎలాంటి అపోహలకు ప్రజలు తావు ఇవ్వరాదని తెలిపారు. కందిపేట తర్వాత రాజేంద్ర నగర్ 2 మండలాలు వస్తాయి. మనకి 2 మండలాలలో దాదాపు 339 స్ట్రక్చర్స్ గుర్తించడం జరిగింది. ఒక 5-10 అటు ఇటుగా. సో ఇది కేవలం రివర్ బెడ్ వరకు మాత్రమే. సో ప్రస్తుతము మనము వెళ్ళి చూసి కుటుంబాలతో మాట్లాడుతుంది కూడా రివర్ బెడ్ వరకు మాత్రమే. దీంట్లో ఉన్న వాళ్ళల్లో మనకు ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకొని వాళ్ళు వెళ్తాము అంటే వాళ్లకు అక్కడ ఉన్న పరిస్థితుల కంటే మెరుగైన పరిస్థితి కల్పించాలి అన్నది ఉద్దేశంతో వాళ్లకు 2 BHK కేటాయింపు చేయడము, అది కూడా దగ్గరలో ఉన్న దానికి మనకు నార్సింగిలో తర్వాత ఇక్కడ జియాగూడలో వీలైనంత వరకు సేమ్ కాన్స్టిట్యుయెన్సీలో అత్యంత దగ్గరగానే మనం కేటాయిస్తా ఉన్నాం. 339లో సుమారు 175 మనకు నివాస గృహాలు అని చెప్పేసి మన దృష్టిలో ఉంది. ఈ నివాస గృహాలలో దాదాపు ఈ రోజు వరకు, ఈ సాయంత్రం వరకు 22 మంది వాళ్ళ కేటాయించిన ఇళ్లకు వెళ్ళడం జరిగింది. కేవలం ఇల్లు మాత్రమే కాకుండా ఉన్న చోట నుంచి వేరే చోటకు వెళ్తున్నప్పుడు రకరకాల ఇబ్బందులు కానివ్వండి, ఛాలెంజెస్ కానీ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఇళ్ళ అడ్మిషన్ కైనా తర్వాత వాళ్ళు ఏదైతే వృత్తిలో ఉన్నారో వాళ్ళు కొంతమంది నిన్న ఒక కుటుంబంతో మాట్లాడితే మాకు కొద్దిగా మహిళా గ్రూప్లో చేర్పించండి, మాకు ఏదైనా అనకాపల్లి